ఎవరిని హెచ్చిస్తాడు, ఎవరిని పడగొడతాడు అనే మాటలు మనం చూస్తే పిల్లగా మనము ఎన్ని ఘనమైన పనులు చేసినా, ఎలాంటి పుణ్యాలు చేసినా, ఎలాంటి దాన ధర్మాలు చేసినా దేవుని మాటను జ్ఞాపకం చేసుకుని ఆ మాట ప్రకారంగా నడుస్తున్నప్పుడు ఆ మాటలో ఉన్న పవర్, ఆ మాటలో ఉన్న కృప, ఆ మాటలో ఉన్న గొప్ప మేలు, మనకు దాచబడిన ఆ మేలును దేవుడు అనుగ్రహించబోతున్నాడు. కనుక పరిశుద్ధ లేఖనములో యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వాక్యంలో మనం చూస్తే, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వాక్యం, ఆ వాణియు యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుకున్నాను. ఏ మనస్సు కలిగి ఉండాలా అంటే ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. చదవబడిన మాటలను కొద్ది నిమిషాలు ప్రభా పరిశుద్ధ ఆత్మదేవుడు నాతో మాట ఉంది. ఈ బిడ్డలకు కావలసిన వర్తమానాన్ని మీరే బోధించమని, మాట్లాడమని సహాయం చేయమని క్రీస్తు పేరటడికి వేరుస్తున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, ఇక్కడ రాయబడిన మాటలు మనం చూసినట్లయితే ఆయన మాట వినాలి, దీన మనస్సు కలిగి, విరిగిన మనస్సు కలిగి, దీనత్వము కలిగి ఎవడైతే దేవుని మాట వింటాడో అతన్ని చూస్తాను అన్నాడు. అంటే ఆయన చూస్తే ఆయన చల్లని చూపు మన గుడి మీద పడదనుకోండి, ఎలాంటి కష్టాలకు అధికారం ఉంది, ఎలాంటి శ్రమలకు అధికారం ఉంది, ఎలాంటి బలహీనతలకు అధికారం ఉంది, ఎలాంటి నష్టానికి అధికారం ఉంది, మరణ దూత కూడా అధికారం ఉంది. చెప్పండి. కనుక ఆయన మనల్ని చూసుకున్నప్పుడు మనం ఏమై ఉండాలంట? దీన మనస్సు కలిగి ఉండాలి. దీన మనస్సు కలిగి ఉండాలి. ఏదో చేసామని దాని గురించి మనము అనుకునే దానికంటే ఎంతగా మనం తగ్గించుకున్నాము అంతగా దేవుడు హెచ్చించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. కనుకనే మీకు తెలుసు, సభలో చాలా భారంతో కూడిన పని, ప్రయాసంతో కూడిన పని అయినప్పటికీ కూడా 19 బిడ్డలు మరి సంఘములో 19 మీద ఆలోచన, ఒక ఆశ, ఈ సభను వీళ్ళు జరిపించగలుగుతారు అనే ఒక ఉద్దేశంతో ఈ సభలు ఏర్పాటు చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో ఎలా మాట్లాడాలో మాట్లాడి ఏర్పాటు చేస్తారు. కనుకనే ఈరోజు మనం గమనించినట్టయితే సముద్ర దాని సాక్షి చెప్పింది. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు ముందుగానే వాళ్ళకి కొంత రైస్ చెప్పాడు. అయితే ఒకసారి భోజనాలు జరుగుతున్నాయి, అక్కడ ఏర్పాటు చేయమని సేవకులు మరి సీటీ రాసి ఇన్ని రైస్ అని చెప్పినప్పుడు, ఆ రైస్ అని చెప్పినప్పుడు దేవుడు తన పని కొరకు ముందుగానే సిద్ధపాటు చేసుకుంటున్నాడు. ఇది మనం గమనించవలసిన విషయం. అయితే ఎవరితో మాట్లాడతాడు ఆయన? విరిగి నలిగిన మనస్సు కలిగిన వారితో మాట్లాడతాడు. విరిగి నలిగిన మనస్సు కలిగిన వారితో మాట్లాడతాడు. వారిని చూస్తున్నాడు. దేవుడు మనతో మాట్లాడాడు. ఏదన్నా కారణం కానీ, ఏదన్నా దేవుని పరినిమిత్తమై మన నుండి ఆశించాడంటే మనకంతకంటే నూరంతలుగా ఘనమైన కృపను విడుదల చేయబోతున్నాడని ఘనం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. మధ్య వర్తిలో ఉన్న ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడి తన పనిని పూర్తి చేయగలిగిన సమర్థుడు ఆయన. కనుక ఇక్కడ మనం గమనించినట్టయితే ఏ మనసు కలిగి ఉన్న వారితో మాట్లాడతాడు. మరొక మాటలు మనం చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 51వ వాక్యం చదువు.
చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం. ఆయన తన బాహువుతో వారి హృదయములో ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. గర్విష్ఠులను చెదరగొట్టెను. నేను గమనిస్తా ఉంటాను, సంఘంలో ఎవరు రాతృత్వము కలిగి ఇవ్వగలుగుతున్నారు, దేవుని పని అంటే ఎవరు చేయగలుగుతున్నారు, ఎవరు ముందుకు రాగలుగుతున్నారంటే, నువ్వు చెయ్యగలిగితే ఆయన నీకు చేయగలగటానికి సమర్థుడిగా నీ ఎదుట నిలబడి ఉన్నాడు. మన మనస్సును చూస్తున్నాడు ఆయన. గమనించాల్సింది ఏంటంటే, ఆయన మాట వింటమే కాదు, ఇది దేవుని పని అని మనము చూసినప్పుడు గర్విష్ఠుల ఆలోచనలను చెదరగొట్టువాడు ఆయన. దీన స్థితిలో ఉన్నప్పుడు, దీన మనసు కలిగి ఉన్నప్పుడు, అంటీ ఉన్నప్పుడు ఇవ్వటము గొప్పతనము కాదు, కానీ ఏమీ లేని స్థితిలో దేవుని పనికి ఒక పాత్రగా నువ్వు వాడబడితే పరలోకములో నీ కొరకు ఒక ప్రత్యేకమైన స్థానం నా ప్రభువు ఏర్పాటు చేసుకుంటున్నాను. కాబట్టి కనుక ఈరోజు ఏంటంటే, దేవుని పని అంటే నిర్లక్ష్యం. యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునని ఇర్మియా గ్రంథములో తెలియపరుస్తుంది. కనుక శాపగ్రస్తుడుగా కాక దేవుని వాక్యమును బట్టి హీన మనస్సు కలిగిన వారు ఎవరైతే ఉంటున్నారో అందరూ ఏర్పాట్లోకి రారండి. అందరూ దేవుని చిత్తములోకి రారు. అందరూ దేవుని ఉద్దేశాన్ని గమనించరు. చాలా మందికి అలాంటి మనసు ఉండదు, కానీ ఆయన వేరుపాట్లో ఉన్న వారికి మాత్రమే ఉండగలిగిన మనసు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు సభలు జరుగుతున్నాయి అంటే, చిన్న సంఘములైనా అంటే ఇక్కడ ఒక 5 అక్కడ ఒక అంత పెద్ద సంఘమైనప్పుడు కూడా అక్కడ కూడా ఒక 4-5 మాత్రమే, అంతకంటే ఎక్కువగా ఇచ్చేవాడు ఎవరు కూడా లేదు. అయినా కానీ ఈ సభలు జరుగుతున్న కారణం సహోదరితో ప్రభు మాట్లాడేట ప్రతి సంవత్సరం ఏదో ఒక అద్భుతం చేస్తున్నారు దేవుడు. ఆ అద్భుతం ద్వారాగా అంత సంతోషం ఒకవైపున ప్రభు కృప ఎలా ఉంటుందని ప్రతి సంవత్సరం నన్ను బలపరుస్తాను. ఒక సహోదరి ఫోన్ చేసింది, మా సంఘంలో గారు బయట వేరే వాళ్ళు ఒకప్పుడు మన దగ్గర వాళ్ళు వచ్చి ప్రార్థన చేసుకొని శరీర బలహీనత విషయంలో విడుదల కలిగి వెళ్ళారు. ప్రభు మాట్లాడుతున్నాడట, ఈ సంవత్సరము మీటింగ్లు జరుగుతూ ఉన్నది, ధనం ఈ సంవత్సరం చాలా పొదుగా ఉన్నది, మీ వంతుగా 10,000 రూపాయలు తీసుకొని పోయి సభకి అని చెప్పి ప్రభు మాట్లాడారు. నిజంగా ఈ పవిత్ర ఒక మాట నేను అనవసరంగా మాట్లాడతాను సార్. ధనం కలిగిన స్త్రీ ఆ స్త్రీ ఒకవేళ ఉద్యోగం ఉందా, భూములు ఏమైనా ఉన్నాయా? ఒక మాట చెప్తున్నా, మరణకరమైన వ్యాధిలో ఉన్నది. మరణకరమైన వ్యాధిలో ఆ వ్యాధి మొదటి నుంచి ప్రార్థన చేస్తున్నాం. తాత్కాలికంగా దేవుడు నాకు నడిపించుకుంటూ వస్తున్నారు. చాలా భయంకరమైన పరిస్థితుల నుండి దేవుడు కాపాడుతున్నారు. భర్త లేడు, పట్టించుకునే వాళ్ళు కూడా లేదు. అయినా ప్రభు చెప్పిన మాటను బట్టి 5 నెలల కాంచి పొరబెట్టమంటారు. ఎన్నెళ్ళు 5 నెలలు తనకు వచ్చిన పెన్షన్ ప్రతి నెల జాగ్రత్త చేసి వాడుకోకుండా పక్కన పెడుతూ ఉన్నారు. అయితే ఏం జరిగిందంటే, మీటింగ్ సమయం వచ్చేసరికి ఇంకొక 10 రోజులు 6 రోజులు ఉన్నారుగా ఆ డబ్బులన్నీ కూడబెట్టింది, కానీ 10,000 రూపాయలు కూడబెట్టింది, కానీ వీరువాలో పెట్టుకోండి బయటికి ఇప్పుడు ఒకసారి మాట్లాడాడు. బయటికి తీసినాడు. ఒక 6 రోజులు ఉందనక
విలువ తాను తీసి ఎవరు తీసుకొని వెళ్ళిపోతున్నారు. పోతూ అంటున్నారట, దేవునికి ఇవ్వవలసిన వాటిని నీవు మనసు రావట్లేదు కదా, ఇది దొంగలకు అప్పగించబోతున్నాను అని అన్నాడు. ఉదయాన్నే లేచి అల్లవారు రామునే ఫోన్ చేసింది, ఇంటికి రాండి అన్నయ్య, నా మనసు మారకముందే దేవుడు చెప్పిన ప్రకారంగా తీసుకెళ్ళదని ఫోన్లోనే సాక్ష్యం చెప్పి వస్తానమ్మా అని చెప్పి 2 రోజులు టైం పట్టింది. 2 రోజులు కూడా దగ్గర పెట్టుకొని బీరువాలో పెట్టుకోండి, ఎందుకంటే దొంగలు వస్తారేమోనని భయవేసి ఇచ్చిన మాటలు బట్టి ఒకవేళ అలాగే జరిగితే నాకు శాపం వస్తుంది, ఇది ప్రభు చెప్పాడని చాలా జాగ్రత్తగా ఆశీర్వదించి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు నలిగిన మనస్సు కలిగి ప్రభు కొరకు వాడబడితే నీతో మాట్లాడటానికైనా సిద్ధపడగలుగుతున్నాను. దేవుడు స్తోత్రం చెప్పాడు. అమంటుంది, దేవుడు నన్ను భయంకరమైన మరణకరమైన స్థితిలో నుంచి నన్ను రక్షించడమే, అయినా నాకు ఆ మనస్సు రాలేదు, ఎందుకు ఇవ్వాలనిపించలేదు. కానీ దేవుడు నాతో మాట్లాడిన తర్వాత ఈ సంవత్సరం కాస్త ఇబ్బందికరంగానే ఉంటుందట, ప్రభు నాకు చెప్పాడు, అందుకని నన్ను కూడా ఇవ్వమని చెప్పాడు అన్నయ్య అని చెప్పాడు. కనుక రాబోతున్న వాటిని ప్రభు ముందుగానే మనకి బయటపరుస్తూ ఉన్నాడు. సంఘం అందరూ కూడా సమానత్వం కలిగి కాస్త కాకపోయినప్పుడు కూడా, ఇప్పుడు రూపాయలు అంటే రూపాయలు కనీసం ఒక 10 పైసల నుంచి ఇవ్వగలిగిన వాళ్ళైనా ఆ కోటాలు దేవుడు కనిపిస్తుంది. కానీ కోటాలు ఏంటో తెలుసా? విశ్వాసముతో కూడిన కోటాలు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక ఎవరిని ఏ రీతిగా ఎలా మాట్లాడతాడో ప్రభు చిత్తమే ఉన్నది, మనుషులు కాదు, ప్రభు చిత్తం. కనుకనే ఏ మనసుడు ఎవరిని ఎక్కిస్తాడని ఇక్కడ చూస్తారు, మీరు చదివారు ఈ మాటలు. లూకాసు సువార్త 1వ అధ్యాయము 51వ వాక్యంలో మనం చూసినట్లయితే, పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను, సింహాసనములో నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించడు. తప్పడబడితే ఎవరికి దేవుడి సింహాసనం మీద అధికారం ఇవ్వబోతున్నాడు, ఎవరిని ఆయన సన్నిధిలో నిలబెట్టుకోబోతున్నాడు, ఎవరిని ఆయన ఆ పరలోక రాజ్యములో ఆయన గుడారములో చేర్చుకుంటున్నాడంటే దీనులైన వారికి మాత్రమే ఇక్కడ చోటు దొరకబోతుంది. దీనత్వం కలిగిన వారికి మాత్రమే అక్కడ చోటు దొరుకుతావు. సారపతి గ్రామంలో ఎదరాలు మొట్టమొదటిగా మాట్లాడే మాట ఏంటంటే, నా పిల్లలకి నాకు ఉన్నది ఇదే ఆధారం, మళ్ళా ఇది అవకాశం లేదయ్యా, ఇది రోజు తర్వాత మాకేం తినడానికి లేదు కనుక మీరు సరిపోవాలి, మా పిల్లలకి మాకు ఆధారం లేదు అని అన్నాడు. ఆ మాటకి దైవ సేవకుడైనా ఏలీ అన్నాడు, మా దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, భూమి మీద వర్షము కురిసేంత వరకు, ఆ మొదటిగా చేసిన వాటిని చూస్తే భూమి మీద వర్షం కురిసేంత వరకు ఆ గుడ్డిలో పిండి అయిపోదు, గుడ్డిలో నూనె అయిపోదని మాకు మాట ఇచ్చాడమ్మా. వెంటనే అమ్మ తన మనస్సును అంచుకొని ఈయన మనస్సు కలిగి ప్రభు మాటను బట్టి లోబడి ఆ మొదటి దాన్ని మొట్టమొదటిగా ప్రభు పేరట సేవకుడికి ఇచ్చింది. ఆ తదుపరి 3.5 సంవత్సరాలు ఆ రోజు అయిపోతుంది అనుకున్న ఆ పిండి 3.5 సంవత్సరాలు సమృద్ధిగా నిలిపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే, నీ మనస్సును బట్టి నేను జీవించబోతున్నాను, నీ దీన మనస్సును బట్టి నేను సింహాసనాన్ని మీద ఎక్కించబోతున్నాను, నీ దీన మనస్సును బట్టి ఆయన కృప నీ మీదకి, నీ బిడ్డల మీదకి సమృద్ధిగా సమయానుకూలంగా రాబోతుంది. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. మరొక మాట చదువుకున్న లూకాసు సువార్త 16వ అధ్యాయం 15వ వాక్యం చదువుతుంది. చూడండి సార్, లూకాసు సువార్త 16వ అధ్యాయం 15వ వాక్యం. మీరు మనస్సులో ఎదుట
నీతిమంతులని అనిపించుకున్నవారు, కానీ దేవుడు మీ హృదయములను వెరుగును. మనసులో ఎదుగుతా చాలా మంది ఉన్నారు, అయ్యా ఈసారి నేను కూడా ఇస్తానయ్యా, నేను ఇస్తానయ్యా అన్నాను. కనీసం ఆ మాట చెప్పిన ఉంది 9 మంది ఇవ్వలేదండి. స్తోత్రం చెప్పండి. ఎంతమంది ఇవ్వలేదు? ఇప్పుడు కొంత ఇచ్చారంటే కొత్త శివరాకరికి వచ్చారు. ఏమన్నారు తెలుసా? అయ్యా అడిగాం, అక్కడ అడిగాను, ఎక్కడ అడిగాను, కానీ ఎక్కడ అడిగినా కొంత అని అన్నారు. రాత్రి ఒక మాట అన్నారు, ఏమన్నా తెలుసా? ఈ నెలలోనైనా చూసుకోమన్నారు. నేను అన్నాను, మళ్ళీ వచ్చే సభలు చూడండి, ఈ సంవత్సరం సభలకు ఎంత అవసరమో అంత ప్రజలతో మాట్లాడి ఏర్పాటు చేసుకున్నారు. ఇంకెందుకు వాళ్ళు ఇబ్బంది పడాలి, ఇంకెందుకు బాధపడాలా? కనుక నేను అనుకున్నది రాత్రి ఆ సమయానికి వాళ్ళగా ఉదయాన్నే లేచి కానుకలు చూసినప్పుడు టెంట్ సామానికి, వరదలకి, కాబట్టి వాటర్ బిల్లుకి కరెక్ట్గా జరిగింది. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు ఎంత అవసరమై ఉన్నదో ప్రతి సంవత్సరము ఒక టెన్షన్ పడుతున్నాడు నన్ను, ఏది ఎంత అవసరమై ఉన్నదో. నేనైతే ఎందుకు అడిగానంటే, ఈసారి కాస్త బలహీనంగా ఉన్న పరిస్థితి. ఆ టైంలో ఎత్తుకోవాలంటే ఇప్పుడు మీటింగ్ టెన్షన్ తీసుకోవాలా, వచ్చే ప్రజలు తీసుకోవాలా, మరి అటు వైపున కానుకలు తీసుకోవాలని తీసుకోవాలని చెప్పి నేను మాట్లాడినప్పుడు వారు చాలా ప్రయత్నం చేశారు, కానీ ఎక్కడ వీలు పడలేదయ్యా అని చెప్పినప్పుడు మరొకసారి దేవుని మహాకృపను బట్టి నేనైతే చాలా దిగులు పడుతుంది. ఇస్తానన్న 9 మంది ఎలాగిపోయారు. అసలు ఆనమానం లేనివారు, అసలు వాళ్ళు పిలిచేవాడు కాదు. కానీ 2 వ్యక్తులు పరిమాణంగా వచ్చి, అయ్యా మాకెందుకో ఈ సంవత్సరం సభలకు డబ్బులు ఇవ్వాలనిపిస్తుందని చెప్పి డబ్బులు ఇచ్చి ప్రార్థన చేయించుకోలేదు. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. నా ఎస్టిమేషన్ దేవుడు నన్ను ఎప్పుడు అప్పు చేయడానికి మొదట్లో అయితే నేను అప్పు చేశాను, కానీ ఈసారి ప్రతి సంవత్సరం అప్పు చేయకోకుండా ఈ సభలను దేవుడు జరిపిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే మొదటి ప్రార్థన, అమ్మగారు 5 నెలలు ప్రార్థన. ప్రార్థన ఎక్కడ ఇంకో మాట అయితే చేశారు, స్త్రీ అయితే సభలలో ఉండొద్దా అని చెప్పారు. చూడండి, చాలా మీటింగులలో సావుకులు సావుకురాలు కూడా అందరిగా నీటిగా తయారయ్యి వచ్చి ఆ సభలో మంచిగా కుర్చీ వేసుకొని కూర్చొని ఎవరు పెడుతున్నారు ఈ సభ అనేది అమ్మగారు అయ్యారు అనిపించుకునే తప్పుగా కూర్చుంటారు. అనిపించుకునే తప్పుగా కూర్చుంటారు. ఇక్కడ చదవబడిన మాట ఏంటో తెలుసా? మనుషుల ముందు నీతిమంతులని. ఇప్పుడు ఈ మాట చెప్పడానికి కూడా నాకు చాలా వేదన అనిపించింది. కనీసం నా భార్య ఆ సభలోకి వచ్చే అవకాశం ఉంది. 5 నెలలు తినవలసింది తినకపోకుండా ఫాస్టింగ్ ఉన్నప్పటికీ కూడా ఆ సభలోనే కనీసం ఎందుకు గురించి ఉంటుందంటే సువార్త సభల గురించే ఉంటుంది. వేరే పని ఏమి లేదు, వేరే విషయాలు ఏమీ లేవు. సభల గురించి ప్రార్థన ఉంటుంది ప్రతిసారి. కానీ ఆ సభలలో ఉండడానికి కూడా అవకాశం అవుతుంది. ఎంత బాధ చెప్పండి. రాత్రి అన్నది నేను వస్తాను అయ్యాలని త్వరగా వంట చేసిన పంపించేసి మందిరానికి కాలు వేసి రామని చెప్పాను. వస్తాను. స్నానం చేసి రెడీ అయిన తర్వాత ఒక బ్యాచ్ భోజనానికి వచ్చాను. బయలుదేరటం అనుకునే లోపల మరొక నెక్లెసింగ్ చేసుకుని పిల్లవాడు వచ్చేసి వాళ్ళు భోజనం పెట్టినాను. మళ్ళీ వీళ్ళకి పెట్టిన తర్వాత ఎప్పుడైనా వెళ్దామని ఉద్దేశంతో ఆలోచించే లోపల వెళ్దాం చేసేసారు. దేవుడికి సమర్పయాన్ని 3వ రోజు కూడా సమర్పించుకుంది వీటి మీద. ఎందుకు మాట్లాడుతున్నానంటే మనస్సులో ముందు నేను అదే మాట్లాడమ్మా ఈ రోజే రావచ్చు కదా అని చెప్పి రాత్రి నేను వచ్చిన తర్వాత మాట్లాడితే మీరు అందరూ వచ్చేసిన తర్వాత మాట్లాడితే, అయ్యా నేను వచ్చినా రాకపోయినా ఈ సభలో దేవుడు వచ్చిన జరిపించింది, అందుకే దేవుడికి మహిమ కలుగుతుందంట అని చాలా తగ్గించుకొని ఒక మాట మాట్లాడింది. కాస్త పాపం నా మీద అయితే ఉండదు, ఎంతో మీద ఎవరి మీద లేదు, కానీ నా మీద అయితే పాపం. ఎందుకంటే ఏనాడు నేను సభలను ఉండలేకపోతున్నా అని ఒక ఆవిష్యం.
దేవుని మహాకృప ఏంటంటే మనుషుల ముందు కనపడుతుంది కాదండి మన నీతి క్రియలు. ఎవరికి కనపడాలంట? ఎవరికి కనపడాలా? చూస్తున్నాడు దేవుడు. దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు. చూస్తున్న మాటలు ఏం చూస్తున్నాడు ఆయన? లోకస్వార్త 16వ అధ్యాయం 15. నీతిమంతులని అనిపించుకున్న వారు కానీ దేవుడు మీ హృదయములను వెలుగును. ఆయనకు తెలియదంటే మన హృదయంలో ఉన్న ఆలోచన తెలియదా ఆయనకి? మన హృదయంలో ఉన్న తలంపులు తెలియదా ఆయనకి? కాబట్టి సమస్తమైనది తెలుసు. ఆయన మనస్సుల ముందు గొప్ప ముందుకున్న వారిని తీసి పక్కన పెడతాడు. గర్విష్ఠులను సింహాసనముల నుండి పడగొడతాడు. దీనులను సింహాసనం మీద కూర్చోడు. దేవునికి స్తోత్రం. నీవు కానీ నేను కానీ దేవుని పరిశీలన ఎంత చేస్తున్నాము? నేనే ఇస్తున్నా అనే ఆలోచన నీలో. నేనే ఈ మీటింగ్స్ పెడుతున్నా, నాకంటే ఇక్కడ ఎవరో పెట్టట్లేదని నేను ఎప్పుడైతే మన మనసులోకి వచ్చిందో అప్పుడే సింహాసనం నుంచి పడదోస్తాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. మరి ఏం కలిగి ఉండాలంట? నీవేమి కలిగి ఉన్నావో అది దేవుని రాజ్యంలోకి నేను చేర్చింది. ఏది చేర్చింది? ఏమి మనము కలిగి ఉన్నాం అంటే దీనుడను దేవుడు ఏం చేస్తాడంట? తెలుసుకుంటాడు. ఆయన సన్నిధిలో భూమి మీద ఆశీర్వదిస్తాడు. కాబట్టి పేతురు రాసిన పత్రిక మీకు తెలుసుగా చదవద్దు. ఎవరంటే మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యంలో ఎవడు దీనుడై దీనవంతు కలిగి దేవుని బలిష్టమైన చేతుల కింద దీనవంతుడుగా ఉంటాడో అలాంటి వాడు ఏం చేస్తాడంట? తగిన సమయమందు హెచ్చించు. నేనంటే ఈ సముద్రంలో దీనస్థితి కలిగి ఉన్నది, ఈ పరిస్థితి బాగులేదని నా దేవుడు చూస్తున్నాడన్నా. మన దేవుడు చూసేది, చూస్తున్న దేవుడు. నిన్ను ఎడబడు, నిన్ను ఎడబాయడు. ఏ పరిస్థితులు ఉండింది? ఎప్పుడైనా సభలకి సహోదరు ఇక్కడే ఉండదాము 200-300 వస్తే వాటిలో పనిచేస్తే ఒకసారి నిలబడి చాలా చెప్పు నుంచో వాళ్ళు పనిచేయాలి. సహోదరు అన్నది చెప్పారు కదా, నేను ఎవరైతే ఇస్తానన్న వాడు లేదు అని చెప్పి వేదన పడుతూ అప్పడుదామని అడిగాను కూడా. అంటే అక్కడికే ఫోన్ చేశాడుగా, వీరి పనులని ఎవరికి నేను ఫోన్ చేయలేదు. ప్రభుత్వం బాధ వేసి ఆయన మీ పనులని ఒకవైపున అయితే మీటింగ్స్ చూసుకున్న మరొక వైపున నా మనస్సులో ప్రార్థన. సహోదరి హోటల్లో పనిచేస్తుంది. ఇక్కడే వెళ్ళాలి. అయ్యా 10,000 రూపాయలు ఇస్తానని కూడబెట్టి జాగ్రత్తగా తీసుకొచ్చి, ఎందుకు తెలిసి సభలు జరిగిన కారణం చాలా చిన్న పని చేస్తున్న వాళ్ళు, ఏ ఆధారం లేని వాడు కూడా ప్రభు ఈ సంవత్సరం మాట్లాడి ఏర్పాటు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగి. అందుకని ఈ సంవత్సరం నేను ఒక ఆలోచన కలిగి ఏం చేశానంటే, చూడండి నా తెలుగు ఎప్పుడు పనికిరాదు. చాలా ఆలోచనతో ఇప్పటికే మందిర పని చేస్తున్నారు. వీళ్ళు ఎవరిస్తారో ఎవరు ఇవ్వరాదని డౌట్ చేత అమ్మా మీరు అనిపిస్తారు, ఇవ్వగలుగుతారా ఇవ్వలేదా అని చెప్పి చాలా మందికి ఫోన్ చేస్తారు. చెప్పే కదా 9 మంది అడ్రస్ లేదు అంటే నా తెలివితేట దేవుడు ఇచ్చిన కృప. నా తెలివితేట ఏది రాయటం అనేది, ముందుగా జాగ్రత్త పడటం అనేది ఇది నా జాగ్రత్త. కానీ దేవుడి జాగ్రత్త ముందుగానే సహోదరి వయస్సు మాట్లాడి ఏర్పాటు చేశాడుగా, కొంతమందితో ధనం మాట్లాడి ఏర్పాటు చేశాడుగా. ఆయన ఏర్పాట్లు ఆయన ఉన్నాడు, నా ఏర్పాటు మాత్రం ఏది జరగకండి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను ఏమంటానంటే, మనం మాట్లాడుకుంటాం మన వ్యాపారంలో కానీ, మన ఉద్యోగంలో కానీ, మన ఆదాయంలో కానీ, మనం చేస్తున్న ప్రతి పనిలో మనం నిరాధించితే బాగుంటుంది మనం అనుకుంటుంది. నేను ఏమంటానంటే, అడిగిన దానికంటే మనం ఊహించిన
అనుభవించాలి దానికంటే అధికమైన మేలు కలగ చేసేవాడు మన దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అధికమైన మేలును కలగ చేసేవాడు మన దేవుడు. కనుక దేవుని విషయంలో మనము వీరుడుగా ఉండాలా, ఈయన మనసు కలిగి ఉండాలి. ఇక్కడ సహోదరి ద్వారక అంటే మీకు తెలియదు, తిరుమలమ్మ గారు అంటే మీకు తిరుమలమ్మ గారు ఎంతమంది తెలుసు? రాత్రి దాదాపు ఒక 5 మంది పైసలకి కావచ్చు. వస్తున్నది ఎంతమంది? ఒక 2 వస్తారేమో షాప్. 5 మందికి వాళ్ళ భోజనాలు రోజు నాతో చెప్పారు, బిర్యానీ కూడా చేస్తారు. 3 రోజుల కంటే నేను భోజనం చేయడానికి అవసరం. రోజు శుక్రవారం ఫస్ట్ రోజు ఏదో సందర్భంగా చేయడానికి అవకాశం టైం ఇచ్చుకుంది. అయితే ఈరోజు మీరు ఖచ్చితంగా భోజనం చేయాలయ్యా, బిర్యానీ చేస్తాను. సరే సరే కానీ నన్ను ఈరోజు చేస్తాను. రాత్రి కూడా 12 అయిపోయింది. అయితే నేను పోయి చూసరికి సభలో ధ్యానం పెట్టడంలో వాళ్ళు ఎప్పుడు ధ్యానమే ఉంటారు. ధ్యానం చూసి వీళ్ళందరూ ఎలా సాధ్యమైందమ్మా అని చెప్పి అడిగితే, అయ్యా దేవుడు పక్కన పెట్టి ఎట్టగట్ట లాభించేసి సరే రైస్ అంటే కాస్త స్టేజ్ కానీ తీసుకొచ్చారు. కూరల సంగతి ఏంటి? వాళ్ళు ఇష్టం ప్రకారం తెచ్చుకుంటారు. ఎలా జరిగిందంటే సారే పట్టులో చేయి పెడితే అలాగా రోజు మరీగా వచ్చిన ఆహారాన్ని బట్టిగా ఆ దేవుడు రాత్రి అలా జరిగించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళ ఆశతో ఆ పరిస్థితి చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఆశతో. ఏంటిది? అమ్మ నేను చర్చి కాడ ఏర్పాటు చేస్తానమ్మంటే ఏది అసలు మీరు అంటారు? ఇది గొప్ప భాగ్యము, ఇలా చేయటం మాకు గొప్ప భాగ్యమయ్యా, మేమే చేస్తామని ఖచ్చితంగా పట్టుబట్టి 3 దినాలు కూడా సేవకులకి వాళ్ళు అంటే ప్రత్యేకించి వాక్యం చెప్పడానికి వచ్చిన సేవకులకి మిగతా ఎవరైనా సేవకులు వస్తే చర్చి కాడ వచ్చి భోజనం చేస్తున్నారు. కనుక ప్రియమైన దేవుడు కదా, ఇంటికి మాట మనస్సులో ముందు మన నీతిని ప్రదర్శించకూడదు. ఎలా కూడా దేవుడు మన హృదయాలను పరిశీలన చేస్తున్నాడు. హృదయ ఆలోచనలో ఆయన తొంగి చూస్తున్నాడు. కనుక దేవుడు చూస్తున్నాడని నువ్వు పరిశీలి. దేవుడు చూస్తున్నాడని దేవుడు చూస్తున్నాడని నువ్వు చెయ్యాలా. అంతేగాని మనస్సు ముందు ఏదైనా సాక్షి ఉంది చెప్పి రాత్రి కడుపులో కెట్టద పోయిన సంవత్సరము ప్రార్థన జరిగినప్పుడు పోయిన సంవత్సరము దేవుడు చేసిన కార్యాన్ని బట్టి సంవత్సరం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే చెప్పాలి ఈరోజు ఈ సంవత్సరం సభ మీరు నేర్చుకునేవాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటున్నారు. కానీ అయిన వాళ్ళు కొంతమంది మాటించిన వాళ్ళు ఈ సంవత్సరము కాస్త నన్ను బాధ పెట్టినప్పుడు కూడా దేవుడు మాత్రం నన్ను బలపరిచాడు అని సాక్ష్య రూపముగా వాక్యాన్ని చెప్తున్నాను. కాబట్టి ఉదయ్ కుమార్ శ్రీముడి గారు తెలిసింది 27 సంవత్సరాల పిల్లలు. అయితే అమ్మగారికి మాత్రం ఉయ్యాలు ఊపినట్టు వస్తుంది. ఆవంటది తెలుసుగా సగోదరికి తెలుసు, ఉదయ్ కుమార్ తెలుసు. ఆవంటది ఆమె గారు అమ్మగారికి ఏమో ఉయ్యాలు ఊపినట్టు, నాకేం ఏంటి ఏంటి నీకు అనవసరం అయిపోయింది. ఇవి సంవత్సరాల తర్వాత ఇంకెక్కడ కొడతారు. వాళ్ళు రాత్రి సాక్షి చెప్పమన్నారు. మనకు అంత సమయం లేదు. సంఘంలో చెప్పమన్నారు. ఈ యంత్రం ద్వారా వాళ్ళు వింటారు కనుక చెప్తాను, సాక్ష్యం చెప్తాను గురించి. వాళ్ళతో దేవుడు అన్నాడట, వాళ్ళు కూడా సంఘం కాకపోయినా చేసే సంఘం కూడా ప్రతిసారి అయ్యో ఒక 500 ఎంతగా ఇవ్వగలిగిన పరిస్థితి. కానీ ఈసారి ప్రభు మాట్లాడేది ఏంటంటే, నీకు సంతానం ఇచ్చారుగా 5 వేయాలన్నమాట ఈ మధ్య స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. 116 నాకు సంబంధం అయితే 5,000 మాత్రమే సంబంధం. కనుక వాళ్ళు వచ్చి సాక్షి చెప్తే మరి చెప్పడానికి అవకాశం మన దాన్ని చెప్తున్నారు. ఏ రోజు చెప్పడానికి కూడా అవకాశం ఉంది. ఈ రీతిగా ఈ సంవత్సరం ప్రభు ప్రజలతో మాట్లాడి జరిగించుకోవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనస్సులో ముందు మన నీతిని ప్రదర్శన చేయకూడదు. మనం ఏదైనా చేసామా ప్రభు మాత్రం దాన్నే మనసు ప్రభుడు మనసు ఏంటో తెలుసా, ఇచ్చిన దాన్ని చేసిన దాన్ని చెప్పుకోవాలి.
10 సార్లు చెప్పుకునే పద్ధతి మన కాదు, మన దేవుని పద్ధతి కాదు. కానీ దేవుడు అయితే చూస్తున్నాడు. దేవుడు ఎవరిని ఎవరు ఏ రీతిగా ఆయన పనిలో సహకారులుగా ఉన్నారో వారందరి పేర్లు జీవ గ్రంథంలో తప్పనిసరిగా రాస్తారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంత మాట చెప్పనా, మేనల్ని ఎంత కృష్ణారు మేనల్ని కాబట్టి చెప్తున్నాడు. ఈ మాట అనకూడదు, వాళ్ళు సగవే కాబట్టి, వాళ్ళ సొంత మేనల్ని కాబట్టి చెప్తున్నాడు. అటు కూడా ఈరోజు ఈ సంవత్సరం 10,000 రూపాయలు దేవుడికి ఇచ్చాడు. ఎవరు తెలుసా? ప్రభాని వాళ్ళ ఆయన తెలుసా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను అనుకున్నా దేవుడు ఎలా నడిపించాడండి. వయసు ఎలా అనుకునేటప్పటికీ ముందుగానే దేవుడు సిద్ధపాటు చేసింది నాకు. కానీ సహోదరి 3 గంటల కొనని డబ్బులు పంపిస్తే కొని మొత్తం 4-5 కట్టలు మందిరంలో ఉంచినప్పుడు నాకు రైతులు దానిగా 5 కట్టలు ఎవరు మన సంఘం గారు ఎవరితో మాట్లాడి బస్తా ఒడ్లు పంపించారు. వాళ్ళు మిల్లు పట్టించేసి రైస్ పంపించారు. అది స్తుతి కూడితే దేవుడు ఉపయోగపడేటట్టుగా దేవుడు ఏర్పాటు చేశారు. ఎవరికి స్తోత్రం. ఈ రీతిగా జరిగించుకుంటూ ఇంకొక మాట చూసి ముగించుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుతాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 7వ. లేదంటే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4:6. యాకోబు రాసిన పత్రిక 4:6 చదవండి. అందుచేత అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దీనులకు కృప అనుగ్రహించును. కృప అంటే ఎవరు తెలుసా? యేసు ప్రభువారే మన కృప. దీనులకు కృప అనుగ్రహించును. దేవుడికి ఒక్కసారి మనం మాటించి పెరిగిపోతుంది. ఇంక మంచి మాట చెప్పాలి. ఆయన అన్నాడు, ఈ సంవత్సరం పోయిన ఉద్యోగం నాకు వస్తే సభలో 2 లక్షల రూపాయలు అయినా నేనే పెట్టుకుంటాను. చెప్పనా? శివరాత్రికి వచ్చేసరికి ఉద్యోగం వచ్చి పోయిన ఉద్యోగం వచ్చి సంఘంలో జరిగే మండల కోసం వచ్చింది. ఈ సంవత్సరం మా ప్రస్తుత పరిస్థితి బాగలేదు. ఏమన్నారంటే ఉద్యోగం సిద్ధాలు అప్పు చేశారు కదా, పర్లేదు ఈసారి కోటాలు అయిపోతాయి. కానీ సమయం వచ్చేస్తే చేతులు ఖాళీగా పరిస్థితి బాగలేదు. ఎందుకని ఎందుకు చెప్తున్నానంటే, మాట 100 మంది వచ్చు, మాట నిలబెట్టుకున్న వాడే దేవుడికి కలుస్తున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే అన్నాడు ప్రసంగి గ్రంథము అంటాడు, నీ నోటి మాటను రూఢిపరచుకోవాలి. ఒప్పుకోకూడదు. మొక్కుబడి చేసుకునే దాన్ని చెల్లించకపోతే చాలా మందికి అర్థం కావట్లేదు. అంతకి మజంతరగా హాస్పిటల్లో ఏదో రకమైన ఖర్చు పెట్టిస్తాడు. రోస్తము కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్నాం. చెప్పండి, రోస్తము కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్నాం. మొక్కుకున్న దానిని చెల్లించకపోతే చెల్లింపక ఉండుట కంటే అసలు ఒప్పుకోని ఉండటమే మేలు. చూడండి, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం చూడండి. 25 సామెతల గ్రంథము 20 మొక్కుకొనిన తరువాత దాన్ని గురించి విచారణ చేసి విచారించుటయు ఒకరికి గురియగును. ఏమైందట? దేవుని పని విషయంలో మేము ఏదైనా మాటించమంటే దాన్ని మనం నెరవేర్చుకునే వారిగా ఉన్నది. ఎందుకంటే
ఒకవేళ సేవకుడిగా ఉన్న పరిస్థితి ఎలాగుందని నేను వదిలేస్తా, కానీ ఆ నోటి మాటను బట్టి ఆయన నిన్ను పట్టుకుంటారు. నోటి మాటను బట్టి కనుక అందరూ ఇవ్వాలని లేదు, అందరూ చేయలేదు. దేవుని ప్రేమించే వారు మాత్రమే చేయగలుగుతారు ఈ పని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దీనత్వము మనలో ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనకు ఆస్తి కాదండి, మన అంతస్తు కాదు, మన దీన మనసును బట్టి దేవుని పరిచర్యలో మనం వాడబడతాం. గొప్ప సాక్ష్యములు నాకు అద్భుతమైన చెప్పి నేను ముగిస్తాను. ఆల్రెడీ ఈరోజు స్వప్నం వాళ్ళ నగరపతి రాయాల పురుగుడు ఇవ్వాలి, ఇప్పుడు ముగించాలి, కానీ సమయము ఎక్కువగా మనం తీసుకొని చేసే కనుక చూడండి. ఒకరోజు మీటింగ్లు ఓట్ల ఎలక్షన్ వచ్చింది. ఓట్ల ఎలక్షన్ వచ్చినప్పుడు మందిరం పని జరుగుతూ ఉంటే ఆ మందిరం పని జరిగేటప్పుడు అదే టైంలో ఓట్ల ఎలక్షన్. ఆ టైంలో చూసుకోకూడదు. ఒకవైపున వచ్చి 16,000 రూపాయలు మా ఓట్లు లెక్కేసేద్దామని చెప్పి చూస్తాను. వద్దని చెప్తాను, వద్దులేదు. మరొకళ్ళు 20,000 రూపాయలు మా ఓట్లను లెక్క చేసి ఫోన్ పే చేసి క్యాష్ ఇస్తే పట్టుకున్నారని ఫోన్ పే చేసి, ఎట్లాగో ఫోన్ పే చేస్తారు. ఇవాళ మనం అడగకపోయినా మందిరాన్ని పెడతాం, కానీ మందిరానికి పెట్టారు. అమ్మగారితో స్పష్టంగా దేవుడు మాట్లాడలేదు. ఎప్పుడు ఒక సహోదరి తన భర్త ద్వారా సాగించింది, మీటింగ్ తెలిసింది. ఎందుకంటే దేశ బాగుంటుందా మీటింగ్ అలా వాడబడాలని తీసుకుంటే అలాంటి పరిస్థితిలో అది కన్ఫర్మ్ అన్నమాట. దేవుడి వాళ్ళతో మాట్లాడే విధానాన్ని బట్టి కన్ఫర్మ్. నాకు ఒక ధైర్యం ఖచ్చితంగా ఈ ఇంటి నుండి ఇంత దేవుడి సభలకు వస్తాయి అని ఒక ధైర్యము నాలో. కనుక దేవుడు అమ్మగారితో మాట్లాడేది ఏంటంటే, మేము ఇది ఓట్లు డబ్బులు తీసుకొని డాక్యుమెంట్స్లో ఆ వర్క్ నడుస్తూ ఉంటే వాళ్ళకి డబ్బులు వచ్చింది. మన వాడుకునే కాబట్టి వాళ్ళకి వచ్చింది. అయినా కానీ ఆ లిస్టులోకి వచ్చింది. ఆ లిస్టులోకి వచ్చి అమ్మగారితో మాట్లాడేది ఏంటంటే, ఓట్లు డబ్బులు 20,000 రూపాయలు నా సన్నిధిని తప్పిట కనుక రావలసిన కాడ రాకపోకుండా ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా? ఎవరైతే ప్రతి సంవత్సరం అది తను కొంత ధనము సగం ధనం వేసుకుంటుందో ఆ మంటుందంట. ఏమంటుందో తెలుసా? మీరు ఓట్లు డబ్బులు కడితేనే ఈ డబ్బులు నేను ఇస్తా అంటున్నాను, లేకపోతే నీకేమో 20,000 అంటున్నాను. స్తోత్రం చెప్పండి. దేవుడు చేసిన అద్భుతం ఈ రోజు ఈ సంవత్సరం నేను చూసా. రావాలి అక్కడి నుంచి అనుకున్నాను. అమ్మగారు మాట్లాడు దేవుడిచ్చిన దర్శనం మీద అర్థం కాలేదండి. ఆమేన్. సహోదరుడు అమ్మయ్య పరిస్థితి బాగుంటుంది, నాకు అర్థంగా మారుతుంది. నీ పరిస్థితి బాగులేదమ్మా, నా పరిస్థితిలో తేడా వచ్చింది కనుక ఇక్కడ ఆగిపోయింది. ముందుగానే దేవుడు మాట్లాడి తప్పకుండా దేవుడికి స్తోత్రం. ఈ సభలో విశ్వాసంతో నడిపిస్తున్న సభలు అద్భుతం. దేవుడు నిజముగా ఒక్కొక్కసారి ఆయన చేసే కార్యాలు చూస్తే కళ్ళపడి నాకు ఆగమనం. అంత అద్భుతంగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు పెట్టారు. మనం ఎంత వాక్యం అంతా పెట్టా. రాత్రి విన్నారు కదా వాక్యం, ఒక్క మాటని గుర్తుపెట్టుకుంటారంటే చివరి మాట ఒక్క మాట. నేను మాత్రం రాత్రి విషయంలో చాలా సంతోషిస్తున్నా. ఈ 3 రోజులు సభల విషయంలో పడిన ప్రయాస కానీ ప్రతి ఒక్కరి కష్టము కానీ వ్యర్థం కాకుండా దేవుడు చక్కగా నడిపించాడని నమ్ముతున్నాను. ఎందుకంటే పాపము గురించి మారు మనసు గురించి బోధించే వాళ్ళు చాలా తక్కువ. చాలా సరదాగా కల్పనగా చెప్పేవాళ్ళు. కానీ ఒక 20 నిమిషాలు నా మొత్తాన్న నవ్వులు అట్లాగే చూస్తున్న ఏంటి బాగున్నాడని చూస్తాను. దేవుడి పరిశుద్ధాత్మ దేవుడు కృప
చేసిన ప్రార్థనలకు అర్థం కాలేదని అద్భుతంగా సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడారు. దేవునికి మహిమ కలిగింది. అప్పుడు నాలో సంతృష్టి. ఎందుకంటే మనం ప్రయాసపడిన దానికి ఖర్చు పెట్టిందానికి ఇంకో మాట ఏంటో తెలుసా, ఆ స్థలంలో ఏర్పాటు చేసినటువంటి ఈ స్థలం ఎలా దొరికిందని ఒక భయం. కానీ ఈ స్థలంలో ఆ స్థలంలో కంటే కూడా అద్భుతంగా నడిపించాడు. అనేకమైన దేవునికి మహిమ కలుగునుగా. నేను ఎక్కడ తొలగిపోయినా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. రెండు చేతులెత్తి ఆ సహోదరి నాతో మాట్లాడినప్పుడు అమ్మగారితో మాట్లాడింది ఆ రీతిగా, ఇంకో పదాన్ని సహోదరితో మాట్లాడిందయ్యా, అబద్ధం ఆడమని చెప్పు, 20,000 రూపాయలు మొదటి తీసుకున్నామంటాను. మన అవకాశం ఉందా? అదేంటే 2 వైగేడు వేలని అడిగింది. ఏం చేస్తానో దేవుడు మాట్లాడతాం విధానం ఏం చేస్తున్నావు? దెబ్బ మనం రక్షించేది. అమ్మ మందిరాన్ని పెట్టా, 4 పట్ట వాళ్ళని కొట్టేశారు, మరి వేరే వాళ్ళ దగ్గర తీసుకునేది కదా అన్నాడు. మరి అందుకు తీసి ఏడగొట్టి ఎదురు తీసుకోవచ్చు కదా, మనం తీసుకోకూడదుగా. మందిరానికి పెడదాం అనుకున్నానే, పెట్టాను. అప్పుడు దేవుడు చెప్పిన మాటను బట్టి ఆ వంద మాట ఒప్పుకున్నా, ఎలా తరిగించాలని కనిపెట్టా. ఖచ్చితంగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు ఏదైతే మాట్లాడతాడో కనుక సంవత్సరము దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడు. ఈ సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం కూడా ఆరోగ్యాన్ని జరిగిస్తున్నాడు. రాజేష్ అయితే చాలా పరిస్థితి బాగుంది. ఎక్కడెక్కడ అప్పు అడిగితే చాలా ప్రయత్నం చేశారు, పరిస్థితి బాగా. మొట్టమొదటిగా మీటింగ్కి ఇచ్చేది ఆయన, వాళ్ళ తమ్ముడు. కానీ నిలబడలేదు. అలాగే కొన్ని చేయడానిపోయినా కొన్నిటిని సమకూర్చి దేవుడు సభలను సమృద్ధిగా జరిగించాడు. మనుషుల ఎదుట మనము మన నీతిని ప్రదర్శన చేయకూడదు. యాకోబు రాసిన పత్రిక ఏముంది? 4వ అధ్యాయం 6వ వాక్యంలో అహంకారులను ఎదిరించి వీరులకు కృప అనుగ్రహించను. వీరులకు కృప అనుగ్రహించను. నేను మనసు దేవుని పరిసర విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా మనం ఎప్పుడైతే జ్ఞాన మనసులు చేశానని మీరు ఎక్కడ పరిసరి చేశానని చెప్పారు. ఒకవేళ చాపులు చూస్తే అంశాలను బట్టి ఏదైనా చెప్తారు. ఆశీర్వాదాలు పోగొట్టండి. అంశాలను బట్టి జనానికి తెలియాలని ఏది రాయాలని ఆయన చేసిన గొప్ప కారంలో ఏది కూడా ఏం చేయకూడదు, మరవకూడదు. కానీ మనుషుల గురించి చెప్పడానికి పరిస్థితి ఏమిటి? వచ్చిన 3 రోజులు స్థానికులు కూడబెడితే వాటర్ పిలిచి సరదానికి మరి రేపు స్థితి పరిస్థితి ఏంటంటే, ఆల్రెడీ నేను అహింస విషయం ఆశ్రయం ఎందుకు చూశాను. ఉంటే ఇవ్వగలుగుతారు, కూడా ఇస్తున్నారు అని అన్నారు. అయితే ఏంటి పరిస్థితి చెప్తాము, బాగుంది. రాత్రి వరకు తెలియదు స్థితి గురించి ప్రభుత్వం ఎలా కనిపిస్తుందో. ఎందుకంటే మనం అనుకునేది కొంత సభలని నేను శాస్త్రుడు ఇదే కనపడి, కానీ మిగతా వస్తున్న శాస్త్రుడు రీతిగా వచ్చిన శాస్త్రుడు కానీ ఇలా ఇవన్నీ కనపడవన్నమాట. ఈ
మాట తీర్చి కానీ చిన్న చిన్న ఖర్చులు అనేది ఏం తెలియదు. చాలా మంది అనుకుంటారు కానీ డబ్బులు నేను లెక్కేస్తే ఎప్పుడు చూసినదండి 1,40,000 1,50,000 ప్రతి ఒక్కటి లెక్కేయలేదు కానీ లెక్క చేసినప్పుడు ఆ రీతిలో వస్తుంది. కానీ ఎలా జరుగుతుంది అంటే విశ్వాసంలో ఉంది రేపు స్థితి కూడా దేవునికి మనబడింది. అందుకని ప్రేమ మనసు దేవుని మీద ప్రేమ మనసు మనుషులు ఎదుగుతారు. దేవుని వెతుకున్న ప్రేమ మనసు వెలుగుతుంది. తగ్గిన ముఖ్యంగా లేవదు మనుషుల మీద మనం ఎందుకు ప్రదర్శన చేసే వరకు మనం ఉండకూడదు. దేవునికి మాత్రమే చూసినప్పుడు చేస్తామా రోజు కూడా మాట అన్నామా ఆ మాట నెరవేర్చుకునే మనసు ఏలాగైనా నెరవేర్చుకున్నప్పుడు అది వీలు పెరిగిపోతాం. లేదంటే వీళ్ళంటే ఏంటంటే అంతకంటే 4 గంటలు ఏదో రకంగా ఒక మాట దేవుని భాగం నేను క్రమంగా చెప్తాను బాగా చెప్తాను. ఇప్పుడు సభకు వచ్చిన ఖర్చులో కూడా వచ్చినట్టు ఎడగొట్టారు. ఒకసారి అనుకున్నాను సభకు కట్టుకునే దగ్గర చెప్పి ఫీల్ ఎందుకంటే మొత్తం లెక్క వస్తే అప్పుడు 30,000 రూపాయలు దేవుడి భాగం ఇవ్వాలి. 30,000 రూపాయలు దేవుడికి 30,000 కూడా దేవుడికే పెడతాను కదా మన కనుక రోజు దగ్గరే పెడతాను కదంటే 20,000 రూపాయలకి గ్రామం గురించి అంటే దానికి ఎక్కువగా గ్రామాల సవాల్ చేసుకోవడం మాత్రం ఎవరైతే కొట్టారో వాళ్ళు కోల్పోయినాక నా దగ్గర ఉంది. వాళ్ళకి ఎవరి వస్తే అప్పుడు మనం నా దేవుడు దేవుని సన్నిధిలో మనం వస్తున్న దానికి హాస్పిటల్ వస్తుందో అనవసరమైన పరిస్థితులు ఏదో ఒక రకమైన పరిస్థితి మనకు 30,000 రూపాయలు తీయలేదు. 30,000 రూపాయలు తీయలే. ఒక్క 10,000 తీసుకుంది. మామూలుగా నార్మల్ బైబిల్లో ఒక మాట రాయబడి తగిన దానికంటే జరిగి అభివృద్ధి పొందిన వాడు తగిన దానికంటే తక్కువ. ఇప్పుడు తగినది ఏంటి? దేవుని భాగ్యము తగిన 30,000 వచ్చింది. 30,000 పెట్టాను ఒక 10,000 ఇస్తే పోదు కదా అని ఆ 10,000 రూపాయలు ఇచ్చాను. 10,000 రూపాయలు ఇచ్చేసి 20,000 రూపాయలు ఆఫ్ చేశాను. 20,000 రూపాయలు తెగుతాను. తర్వాత జరిగిన మాట అయితే తెలుగుతాను. ఈ మధ్యకాలంలో నాకు 4-5 సార్లు విజయవాడ వెళ్ళా, ఖమ్మం వెళ్ళా. వెళ్ళినప్పుడల్లా 15,000 16,000 రూపాయలు ఖర్చు. 60,000 రూపాయలు వచ్చింది. నేను ఎంతటి వెనకాడ 20,000 రూపాయలు ఇస్తూ వెనకాడ 60,000 రూపాయలు దేవుడు నాకు ఎందుకు ప్రపంచం ఎంత బలహీనతలు అంటే నాకు అప్పుడు ఆ డబ్బులే కాకుండా 20,000 రూపాయలు తీయదని దాని గురించి దేవుడు చూపించాడు. ఇది గురి అవునా కాదా ఆలోచించండి. ఇది గురిగా ఉన్నదా లేదా? 60,000 రూపాయలు నాతో దేవుడు ఖర్చు పెట్టించాడండి. మన విద్వాలను కూడా తిప్పనప్పుడు ఖచ్చితంగా నీకు ఖర్చు పెట్టిస్తాడు. ఏదొక రూపంలో ఆయన మహిమను ఎవ్వరికి ఇవ్వడు. ఆయన మాత్రమే మహిమ ఘనత ప్రభావములు పొందుకోదగిన గనుడైన దేవుడు. ఆయనకి రావలసిన మహిమ ఎవరికి ఇవ్వడు. ఆయనకి ఇచ్చిన మాట ఏ మాత్రం ఆగనివ్వడు. కనుక నాలో వచ్చిన కదా ఎవరైనా మాట ఇచ్చారా అని చెల్లించుకోలేదా? చెప్పాడు కదా 20కి ఎంత అయింది 65. మీరు ఉన్న మాటలు చెప్తాము. మీరు బాధపడకూడదని చెప్తాము. మీరు ఖర్చు పడకూడదని చెప్తాము. దేవుని చిత్తం ఇది. కనుక ప్రేమిని వర్ణరా ఈరోజు దీన మనసు కలిగి ఉన్నవా? నెచ్చు స్వభావం కలిగి ఉన్నవా? గర్వించులను సింహాసనం నుంచి నెత్తి వీధులను ఆయన సింహాసనం మీద కూర్చుని ఒకవేళ నీలో నేను ఇచ్చానో నేను పరిశీలన చేశానో మీకు సంగతి చెప్పాను. మండలపాడులో మీరు ఇప్పుడు ఉన్నారు కానీ మండలపాడులో స్త్రీలు రాత్రిపూట ఆ టైం దాకా ఉన్నారా? ఉదయాన్నే లేచేసి బిల్లులు కడిగి వెళ్ళిపోతారు.
వాళ్ళ మధ్యాహ్నం వస్తారు, గంట సేపు ప్రార్థనలు ఉంటారు, ఆ తర్వాత వంట కార్యక్రమం. మీరందరూ చక్కగా అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి అపరాధితల స్నానం చేసి అక్కడికి వచ్చాక పాట సమయంలో రాత్రి ఆశీర్వాదం వీళ్ళందరూ అందరూ పాట అనే సమయం మీద నాకు తీస్తారు. అది హీరో కాబట్టి అప్పుడు వాళ్ళు మొఖాలతో చూసుకున్నారు. ఏం చెప్తారు? పాట పాడకూడదు, సమయం అంతవరకు అనుకోవాలా? ఆ రీతిగా చూస్తే ఒక డ్యూటీ మానేసి అయినా ఉన్నవారి ప్రయత్నం చేసేది కానీ నైట్ డ్యూటీ మాత్రం కష్టపడతాను. కానీ పొగలంతా మాతో నుంచి పరిస్థితుల్లో పాల్గొంటున్నాం. ఈ రీతి ఎందుకంటారంటే దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని మనం పొందాలి. ఏంటి మనకిచ్చిన అవకాశం? ఈ సభలో చాలా ప్రాముఖ్యమైనది సువార్త సభ. ఈ సువార్త సభలో వాడబడుతున్నావా? వాడబడే పాత్రగా ఉన్నావా? పానాలు విధులో 6 రాతి బాణలు ఉన్నాయి. 6 రాతి బాణలు కూడా పనికి రాని వాటిగా పక్కన పెట్టేశారు. అవి కాళ్ళు కడుపుకోవడానికి శుద్ధీకరించబడుతున్న బాణలు. కానీ యేసయ్య స్థలంలో పెట్టిన తర్వాత వాటికి చూశారు. వాటికి వెళ్ళి చూస్తే దేవత్వం కలిగి ఉంది. ఎవరో మమ్మల్ని వాడుకోవట్లేదు అన్నట్టుగా ఉంది. ఒకవేళ వాడుకుంటే కాళ్ళు కడుక్కోవడానికి వాడతారు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? మంచి ద్రాక్షారసము చేత ఆ బాణలను నింపాడు. తప్పకుండా దేవునికి స్తోత్రం. మంచి ద్రాక్షారసము చేత కాళ్ళు కడుక్కోవడానికి వాడబడిన బాణలు ఈ రోజు మంచి మధురమైన ద్రాక్షారసము చేత నింపబడి గొప్ప ఇచ్చాడు. కనుక వాడబడే సమయం వచ్చినప్పుడు వాడబడాలి. నువ్వు వాడిపోయిన రీతిగా ఉండకూడదు. వాడిపోయిన రీతిగా ఉండకూడదు. వాడబడాలా, పరిశీలన వాడబడాలా. ఇది ఎండు కాదు కూడా ఎదిగింది ఆయనకి. అయినా సరే 3 దినాలు బాగా పెట్టారమ్మా. నేనైతే ఎవరు పెట్టారు అప్పుడు మీరు ఎవరు వచ్చేది కూడా నాకు తెలియట్లేదు, గమనించట్లేదు. అయ్యా పెట్టావా? దేవుడికి స్తోత్రం. 3 దినాలు కూడా ఆటో పెట్టాడు. డీజిల్కి డబ్బులు అడగలేదు. నా వంతుకు నేను ఆటో పెడతానయ్యా అన్నాడు. కనుక ఎవరు చేయవలసిన పని వాళ్ళు ఈ మీటింగ్లలో వాడబడే పాత్రగా ఉంటే ఆ ద్రాక్షారసము నింపబడినట్టుగా అంచుల వరకు నా ప్రభుని కుటుంబాన్ని సమృద్ధి కలిగిన ఆశీర్వాదం చేత నింపబడుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మన మనస్సు సాక్షి మనల్ని గద్దించినప్పుడు ప్రభువా నేను వాడబడ్డానా? ఈ సభల సముద్రానికి ఒకసారి ఒకవేళ ఈ 2027 రాకముందే దేవుని రాక వస్తే ప్రభు దగ్గర నీ సమస్య ఏమిటి? ప్రభు దగ్గర నీ ఆధారం ఏమిటి? నీ పరిచర్య ఏమిటి? అక్కడ వాడబడిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అక్కడ గ్రంథము ఇవ్వబడినప్పుడు ఆ పరిచర్యలో వాడబడుతున్న ఒక పాత్రగా నువ్వు ఉన్నావా? అనవసరమైన పాత్రగా ఉన్నావా? వేస్తు పాత్రగా ఉన్నావా? కృపగలిగిన పాత్రగా ఉన్నావా? ఏ పాత్రగా నువ్వు ఉన్నా? ఒకవేళ దేవుడు రాకడ వస్తే నీ పరిస్థితి ఏమిటంటే ఈ సభలో దేవుడి కావాలి. ఈ సభలో దేవుడు ఏర్పాటు చేసుకోలేదా? ఆ డేట్లు దేవుడు ఇవ్వలేదా? ఎంతో డేట్లు మార్చుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే డేట్ ప్రకారంగా ప్రభు నడిపిస్తూ ఉన్నాడు. ఇంతవరకు మార్చుకున్నది లేదంటే ఈ దేవుడు ఏర్పాటు చేసిన సభలలో నువ్వు ఒక పాత్రగా వాడబడుతున్నావా అంటున్నాను. ఈ రోజు నువ్వు ఒక పాత్రగా వాడబడుతున్నావా? ఇంకా వాడబడలేని పరిస్థితులు ఉన్నావా? నీ మనస్సాక్షి నిన్ను గర్తించాలి. నువ్వు ఉన్న స్థితిలో ఉన్నా, లేని స్థితిలో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో అయినా నువ్వు ఎలాగున్నా నా దేవుని పనిలో వాడకపోతే నువ్వు వట్టి పాత్రమే. నువ్వు వట్టి పాత్రమే. నీ ధనం అక్కరలేదని, నీ ధాన్యం అక్కరలేదు, నీ సంస్కారం కావాలి, నీ తగ్గించుకున్న స్వభావం కావాలా, వాడబడుతున్న కృప కావాలా. వాడబడుతున్నావా? వాడబడతలేదు. వాడిపోతున్నావా? వాడబడుతున్నావా? రాతి బాణం లాంటి నీ జీవితాన్ని నా దేవుడు మంచి ద్రాక్షరసంతో నింపాడు కదా, మరి వాడబడుతున్నావా? పనికి మాలిన మన జీవితాలను పనికొచ్చినట్టుగా తెలుసుకున్నాడు కదా. నీ స్థితి ఏమిటి ఒకప్పుడు? నీ పరిస్థితి ఏంటి ఒకప్పుడు? ఇప్పుడు నీ స్థితి ఎలాగిచ్చాడు యేసయ్య? ఎలా ఉన్నావు ఈ రోజు? నేను ఒక్కసారి నీకు కృతజ్ఞత ఉందా? దేవుని పట్ల నీకు కృతజ్ఞత ఉందా?
నీ అవసరాన్ని బట్టి దేవుని పని విషయంలో వాడబడలేని పరిస్థితుల్లో ఉన్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గద్దిస్తే ఏ క్షణమంది దేవా బుద్ధిహీనురాలినయ్యా క్షమించి ప్రభా, లోకము శాశ్వతము కాదు, నీ రాజ్యమే శాశ్వతం, నీ మాటే శాశ్వతం తండ్రి, నీ మాటే శాశ్వతం. నేను ఒక వాడబడిన పాత్రగా ఉండాలా, నా బిడ్డల వాడబడే పాత్రగా ఉండాలా. నీ సభలలో ఒక పరిచర్య ధనమిచ్చుకున్న కానీ అన్ని విషయాలలో ప్రభా నేను ఒక వాడబడుతున్న పాత్రగా ఆలోచన పెట్టే నీ నోటి మాటలు ఎన్నడూ తప్పించుకోలేదు. నీ నోటి మాటను ఎన్నడూ మేము ఆపుకోలేవు. మనస్సాక్షిని తప్పిస్తుంది. ఏకులు హృదయాలు కఠినమైపోయింది. దేవుని రాకడ సమయంలో ప్రేమలు చల్లారిపోతే కడ వరకు అంతము వరకు ఎవడు దీనుడై నన్ను ప్రేమిస్తాడో వాడిని నేను చూస్తానని ప్రభు చెప్పుకోవాలి. నేను మనసు కలిగి నన్ను క్షమించున్నాను, వాడబడే పాత్రగా నేను ఉండాలా, నా భర్త ఉండాలా. ఆ సభలలో కనీసం గ్లాసులను నీళ్లు పోసే పాత్రగా నన్ను చేయాలి. ఆ సభలలో ఏదో ఒక రీతిగా నన్ను వాడుతున్నావు. ఒకవేళ నువ్వు వాడబడకపోతే ఈ రోజు ఒక తీర్మానం చేసుకో. 2027 సంవత్సరంలోనైనా నేను వాడబడే పాత్రగా ఉన్నాను. నేను ధనమిచ్చుట ఒకటే కాదయ్యా, 3 దినాలు దేవుని సన్నిధిలో వాడబడుతున్న పాత్ర ఏదో ఒక అని చేయాలి. ఇలాంటి అవకాశం అందరికీ అవును అందరికీ ఇలాంటి అవకాశం దేవుని పనిచేసే అదృష్టం మీకు ఇది గొప్ప భాగ్యము. వెంచదగిన వాడివైతే ఈరోజు ఒక తీర్మానం చేసుకో. ఎవరో శాస్త్రాలు కదా నువ్వు చేయలేకపోతున్నావు. ఒకప్పుడు ఎలా చేశాను, ఒకప్పుడు నీ మనస్సాక్షి నిన్ను గద్దించడం మీద, ఒకప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పరిశీలన నిన్ను వాడుకున్నాడు, ఒకప్పుడు దేవుని కృపను బట్టి ఎలా యథార్థంగా నడిచావు, ఒకప్పుడు ఎంత నమ్మకస్తురాలుగా దేవుని సన్నిధిలో నిలిచావు. ఈరోజు ఆ మనసు నీకు దేవుడు గద్దించట్లేదండి. దేవుడు నీతో మాట్లాడలేదా? మాట్లాడకపోతే నీలో తిరిగి వచ్చిందంటే కఠినమైన మనసు వచ్చింది. మాట్లాడుతున్నాడంటే దీన మనసు కలిగిన వారితో నా ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ మనస్సు నీకు రావాలి, ఆ ఆలోచన నీకు రావాలి. ఈ హృదయాలను పరిశోధిస్తున్న నా దేవుడు మా మధ్యలో ఉన్నాడు కనుక అయ్యా నీ రాకడ లేటైతే 2027 నేను మీకు వాడబడుతున్న పాత్రలుగా మేము ఉండాలని తీర్మానం చేస్తున్నాం. యేసయ్య మీకు అందరూ నేను కష్టానికి ఉన్నాయి. ఈ సభలు జరిగింది వివాహం కాదండి, ఇది గొర్రె పిల్ల మహోత్సవము పండుగలో ఈ పని నిమిత్తం వాడబడిన ప్రతి ఒక్క రూపాయి 1000 బిడ్డలకు మార్చగలుగుతాం. పరిస్థితి ఎవరెక్కడ ఇష్టం అయినా బిడ్డలు ఎంతైతే పరిశీలిస్తారు అంత కృప యుగముల వారి మీద ఉండగా బిడ్డలందరికీ తెలుసు. వేస్తున్నాము.